ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఆ సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడు 14వ తేదీ నుంచి మారుతున్నాడు. 6లో ఉండే శుక్రుడు మరియు 3లో రాహువు, 4వ స్థానంలో కుజుడు శని ఉంటూ ఆ యొక్క కుజుడు పంచమ స్థానంలోకి 14వ తేదీకి మారుతున్నాడు. పంచమంలో ఉండేటువంటి రవి బుధుడు కూడా 14 నుంచి వృషభంలోకి మారుతున్నాడు. మరి భాగ్యంలో కేతువు, తులారాశిలో ఉండే చంద్రుడు 12 రాశులు తిరుగుతాడు ఈ మే మాసం మొత్తము కూడా. దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఈ సప్తమ స్థానంలో మీ రాస్యాధిపతి ఉంటూ శుక్రుడు అక్కడికి వచ్చినందుకు కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంచెం మూమెంట్ అనేటువంటిది వస్తుంది. కొంత మార్పులు అనుకోండి, కొంచెం గతంలో చేసే ప్రయత్నానికి కొంతవరకు సఫలీకృతం అవ్వడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది, కుజుడున్నాడు శనితో పాటు. కుజుడు ఎప్పుడైతే పక్కకి వెళ్తాడో కొంత ఈ భూ సంబంధించిన వివాదాలు, గతంలో ఎవరికైనా భూమి కొనుక్కుందామని డబ్బులు ఇస్తే వాడు రిజిస్ట్రేషన్ చేయరు, ఇంకోటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇటువంటి విషయాలలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని ఇవి చూసుకుంటూ ఉండాలి. అలాగే ధైర్యంగా సాహసంగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే ఏదైనా సరే మీరు భూమి, గృహము, ఫ్యాక్టరీ పెట్టడము ఇట్లాంటివి ఏమైనా 12వ తేదీ దాటిన తర్వాతే మీరు సెట్ చేసుకోండి. మరియు 10 నుంచి 15వ తేదీ వరకు, 10 నుంచి 10, 11, 12 తేదీలు మీరు ఏదైనా కొన్నిసార్లు చూడండి, నీటి ప్రదేశాలకు వెళ్ళే విషయాల్లోని, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునే విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. 13, 14, 15 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు విద్యా విషయంలోని, తల్లిగారి విషయంలోని, ఏదైనా ఒక భూ సంబంధించినటువంటి కొనుగోలు చేసే విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మీరు తీసుకునే నిర్ణయాలు, 14వ తేదీ లోపల తీసుకునే నిర్ణయాలు మీకు ఒక మంచి యోగాన్ని కలిగించనున్నాయి. వివాహ సంబంధించిన విషయాలు కూడా 14 తర్వాత మీరు తీసుకోవడం మంచిది. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే ధనుర్లగ్నం వారికి లేదా ధనస్సు రాశి వారికి ఈ శుక్ర ప్రభావం ఏదైతే ఉందో దీని మూలంగా కొంత ఇబ్బంది అనేటువంటిది కలగనుంది. కాబట్టి ఏదైనా వివాహ నిర్ణయాలు 14 తర్వాత తీసుకోండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం మంచిది. గణపతి క్షేత్రాలకు కానీ, సూర్యక్షేత్రాలకు కానీ వెళ్ళడం మంచిది. ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, మరియు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వారికి ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉంది. రవి బుధులు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన గమనించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. ఇంకోటి ఏంటంటే పంచమంలోకి ఎప్పుడైతే కుజుడు వెళ్తున్నాడో 12వ తేదీ నుంచి కొంత స్నేహితులతోని, సంతానముతోని, ఇష్టపడిన వారితోని తెలియని కొన్ని ఘర్షణలు ఉంటాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి పరిస్థితులు, ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి, బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి, అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు, నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ, మీనరాశి. కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని, ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది.
కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాశులకు చెప్పుకున్నాం మనం. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యన వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడూ కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10 to 15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక 2వ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనే ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక 3వది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడు అనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10 to 15% మాత్రమే, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయినట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శనికుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తి దేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అది ఒక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయి ఉందండి చక్రంలో, సంథింగ్ దోషం ఏర్పడింది, నేను దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి,
అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.